యా హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఆల్రెడీ 2 మ్యాచెస్ ఉన్నాయి కదా, పంజాబ్ ఢిల్లీ అండ్ సన్ రైజర్స్ అండ్ కోల్కతా. సో నేను చెప్తాను ఎవరు గెలుస్తారో, జస్ట్ ప్రిడిక్షన్ మాత్రమే. సో ఏ టీం స్ట్రాంగ్గా ఉంది, ఏ టీం కొంచెం వీక్గా ఉంది. సో గెలిచేది ఓడేది అది వాళ్ళ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. జస్ట్ నేను చెప్తాను ఏ టీం బాగుందనేసి. సో పంజాబ్ ఢిల్లీ రైట్. సో పంజాబ్ పక్కన శిఖర్ ధవన్. సో ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 year సో అసలు మ్యాచెస్ ఏం ఆడలేదు. సో ఊరికే లోకల్లో ఆడుతున్నాడు, T20s అసలు ఆడడం లేదు. సో పంత్ కూడా ఆఫ్టర్ యాక్సిడెంట్ ఈ కంబ్యాక్ ఇస్తున్నాడు. సో ఇది మంచి మ్యాచ్, ఇంట్రెస్టింగ్ గానే ఉంటుందని నేను అనుకుంటున్నాను, పంత్ వర్సెస్ ధావన్. సో నేనైతే ఈ మ్యాచ్ ఢిల్లీ గెలుస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే సో ఢిల్లీ సైడ్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నారు, డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, షై హోప్, ఆండ్రిచ్ నోర్తజా. సో ఈ 4 ఓవర్సీస్ ప్లేయర్స్ కంపేర్ టు పంజాబ్ నాకైతే వీళ్ళ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఢిల్లీ సైడ్ కొంచెం బాగా ఆడేవాళ్ళు ఉన్నారని నాకు అనిపిస్తుంది. సో ఇండియన్ ప్లేయర్స్ అయితే పృథ్వీ షా, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్. సో వీళ్ళు కూడా బౌలింగ్ పరంగా ఇండియన్ టీంలో ఆడారు కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. సో ఢిల్లీ అయితే కొంచెం బ్యాలెన్స్డ్గా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. ఇకపోతే పంజాబ్ కింగ్స్, పంజాబ్ పక్కన జానీ బెయిర్స్టో అసలు ఫామ్ లో లేదు. సికిందర్ రాజా ఆడతాడు బట్ అంత నమ్మకం పెట్టుకోలేము. శామ్ కరన్, కాగిసో రబాడా. సో ఇండియన్ ప్లేయర్స్ అయితే వీక్ గా ఉంది పంజాబ్ సైడ్. ఎందుకంటే ప్రభ్ సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, హర్షల్ పటేల్, రాహుల్ చహర్, హర్షదీప్ సింగ్ వీళ్ళేమంటే అంత ఫామ్ లో అయితే లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. నేనైతే ఢిల్లీకి గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఇట్స్ ఆల్మోస్ట్ 60 to 40% లో ఉంది. 60% ఢిల్లీ వినే ఛాన్సెస్ ఉంది, 40% పంజాబ్ వినే ఛాన్స్ ఉంది. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ప్లేయర్. ఇన్ కేస్ బెయిర్స్టో కానీ సెంచరీ కొట్టాడు అనుకోండి, అప్పుడు ఛాన్సెస్ మారచ్చు. బెయిర్స్టో, శామ్ కరన్. నాకైతే మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిషబ్ పంత్, షై హోప్, అక్షర్ పటేల్ వీళ్ళందరూ క్యాపబిలిటీ ప్లేయర్స్ కాబట్టి ఢిల్లీ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్. ఈరోజు నైట్ అస్సలు మామూలుగా ఉండదు ఈరోజు మ్యాచ్. ఎందుకంటే హైదరాబాద్, నేనైతే చిన్నప్పటి నుంచి గిల్క్రిస్ట్ అప్పటి నుంచి అనిల్ కుంబ్లే వాళ్ళందరూ అసలు హైదరాబాద్ అంటే మామూలు పిచ్ కాదు. మా ఊళ్ళో కూడా అందరూ హైదరాబాద్ సపోర్ట్ చేయాలి, ఎందుకంటే మనం తెలుగు వాళ్ళు మనం హైదరాబాద్ సపోర్ట్ చేయాలంటారు. సో హైదరాబాద్ టీం అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మాక్రమ్ గాడు లాస్ట్ సౌత్ ఆఫ్రికా T20 2 సార్లు కప్పు గెలిచాడు. క్యాప్టెన్సీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ క్లాసన్ మామూలు ఫామ్ గా లేదు, కొడితే అన్ని 6లే పోతా ఉండేది. బ్యాట్లో ఏమో స్ప్రింగ్ పెట్టుకున్నాడేమో తెలియదు కానీ మొత్తం 6లు భయంకరంగా పోతుంది. మాక్రము, క్లాసన్, ఇంకొకరు ఎవరు కమిన్స్ అసలు మామూలు లక్ లేదండి. వరల్డ్ కప్ 2 సార్లు కొట్టాడు, మామూలు లక్. వానికి లక్ మంచిగా ఫేవర్ చేస్తుంది. సో ఈసారి IPL టైటిల్ కొట్టే ఛాన్సెస్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఉందని నా ఫీలింగ్. సో కమింగ్ టు ప్లేయింగ్ 11, మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మాక్రమ్, క్లాసన్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, ప్యాట్ కమిన్స్, భువనేష్ కుమార్ అండ్ నటరాజన్. సో వీళ్ళైతే నాకు టీం అయితే బ్యాలెన్స్డ్ గా ఉంది. అంటే డిపెండ్స్ ఆన్, సో ఇఫ్ హిట్టింగ్ చేయాలనుకుంటే క్లాసన్, ట్రావిస్ హెడ్, అబ్దుల్ సమాద్. సో వీళ్ళిద్దరు టాప్ హిట్టర్స్ అనమాట. కూల్ గా ఆడేవాళ్ళు కూడా ఉన్నారు. ఏమంటే T20లో ఓన్లీ 6 కాదు, రొటేషన్ చేస్తే కూడా టీం గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కాబట్టి మెయిన్ స్ట్రైక్ రొటేషన్ చేయాలా, సింగిల్స్ తీయాలా, డబుల్స్ తీయాలా, లైక్ కోహ్లీ లాగా. సో దీంట్లో అయితే నాకైతే అభిషేక్ శర్మ, మాక్రమ్, మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్ వీళ్ళందరూ కొంచెం స్ట్రైక్ రొటేట్ చేసే ప్లేయర్స్ కాబట్టి వీళ్ళ టీం అయితే కొంచెం బాగుందని కంపేర్ టు కోల్కతా నైట్ రైడర్స్ టీం. ఏమంటే మొత్తం అమౌంట్ అంతా వాళ్ళు స్టార్క్ మీద స్పెండ్ చేస్తారు. స్టార్క్ ఏంటంటే ఓవర్ స్పీడ్, ఊరికి టచ్ చేస్తే 4 6 వెళ్తాయి స్టార్క్. కోల్కతా నైట్ రైడర్స్ టీం చూస్తారంటే ఫిలిప్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, ఆండ్రీ రసెల్ అండ్ నెరైన్. ఆండ్రీ రసెల్, నెరైన్ ఒకప్పుడు ఆడినంత ఇప్పుడు ఆడడం లేదండి, అవుట్డేటెడ్ ప్లేయర్స్ అని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళ టీం మెయిన్ ఎవరంటే శ్రేయస్ అయ్యర్, ఫిలిప్ సాల్ట్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, రింకు సింగ్. సో రింకు సింగ్ అయితే మామూలు ఫామ్ లో లేదు, సూపర్ గా ఆడుతున్నాడు. మెయిన్ వాళ్ళ మ్యాచ్ గెలవాలంటే ఈరోజు ఫిలిప్ సాల్ట్, రింకు సింగ్, ఆండ్రీ రసెల్, శ్రేయస్ అయ్యర్ వాళ్ళు ఆడితే గానీ ఈ రోజు మ్యాచ్ గెలవదు. సో నేనైతే కన్ఫామ్ గా చెప్తున్నాను, ఈరోజు హైదరాబాద్ అయితే ఆల్మోస్ట్ 80% హైదరాబాద్ ఛాన్సెస్ ఉందని నేను ఫీల్ అవుతున్నాను.